నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నేటి నుండి ప్రారంభమైన ప్రజా పాలన ఒకే దరఖాస్తుపై 6 పథకాలు దరఖాస్తులకై బారులు తీరిన లబ్ధిదారులు మంచిర్యాలలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న శ్రేణులు జైపూర్లో ఢిల్లీని తలపిస్తున్న పొగమంచు మరో 3 రోజులు కొనసాగవచ్చునంటూ వాతావరణ శాఖ వెల్లడి ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల ద్వారా లబ్ధి పొందడానికి ప్రజాపాలనా కేంద్రాల్లో ఒకే దరఖాస్తు ఫారంలో పూర్తి చేసి ఇవ్వాలని మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ సిటీ న్యూస్తో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనా కేంద్రాలు ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రతిరోజు ప్రతి వార్డుల్లో గ్రామాల్లో నిర్వహిస్తారని, మంచిర్యాల పట్టణానికి చెందిన 36 వార్డులకు 36 ప్రజాపాలనా కేంద్రాలు ఉంటాయని, లబ్ధిదారులు వార్డుకు సంబంధించిన కేంద్రానికి వెళ్లి దరఖాస్తును సమర్పించాలని కోరారు. మహాలక్ష్మి పథకం, గృహలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత కార్యక్రమాలకు సంబంధించి ఒకే దరఖాస్తు సమర్పించాలని కోరారు. దరఖాస్తుదారులు దరఖాస్తు ఫామ్ నింపడంలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రజాపాలనా కేంద్రాల్లో రిసోర్స్ పర్సన్లు ఉంటారని, వారు మీకు దరఖాస్తు పూర్తి చేయడంలో ఎలాంటి అపోహలు కలగకుండా ప్రభుత్వం విడుదల చేసిన వీడియోను అనుసరించవలసిందిగా పిలుపునిచ్చారు. ఇది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్ ఫారం. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీల లబ్ధిని పొందేందుకు ఈ అప్లికేషన్ ఫారంలో అడిగిన అన్ని వివరాలను కరెక్ట్గా నింపాల్సి ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తులను ఎలా నింపాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ దరఖాస్తు సంఖ్యను ప్రభుత్వం వారు చూసుకుంటారు. మీరు దీంట్లో ఏం రాయకండి. కుటుంబ వివరాల కింద మీరు కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పూర్తి పేరు రాయండి. ఇక్కడ ఇంటి యజమాని స్త్రీ అయితే స్త్రీ అని టిక్ చేయండి, పురుషుడైతే పురుషుడి దగ్గర టిక్ చేయండి, ఇతరులైతే ఇతరుల దగ్గర టిక్ చేయండి. మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారో ఇక్కడ టిక్ చేయండి. ఎస్సీ అయితే ఎస్సీ దగ్గర, ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర, బీసీ అయితే బీసీ దగ్గర, మైనార్టీ అయితే మైనార్టీ దగ్గర టిక్ చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాని వారు ఇతరుల దగ్గర టిక్ చేయండి. ఇక్కడ వారి పుట్టిన తేదీ, పుట్టిన నెల, సంవత్సరం వరుసగా ఇవ్వండి. 12 అంకెల ఆధార్ కార్డ్ నెంబర్ ఇందులో ఫిల్ చేయండి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ రాయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాయండి. వృత్తి దగ్గర మీరు చేసే వృత్తిని రాయండి. ఇక్కడ మీ కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు తెలపాలి. ఇక్కడ పేరు, అతను గాని ఆమె గాని మీకేమవుతారో, తల్లి అయితే తల్లి అని, భార్య అయితే భార్య అని, కొడుకు అయితే కొడుకు అని, కూతురు అయితే కూతురు అని నింపండి. వారు స్త్రీ అయితే స్త్రీ అని, మగవారైతే పురుషుడని. ఇక్కడ వారి పుట్టిన తేదీ, పుట్టిన నెల, సంవత్సరం వరుసగా ఇవ్వండి. ఇక్కడ వారి ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి. ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు రాయండి. ఇక 2వ పేజీలో ఏం రాయాలో చూద్దాం. 10వ నెంబర్ దగ్గర మీ చిరునామా రాయండి. ఆధార్ కార్డులో ఉన్నట్లు మీ ఇంటి నెంబర్ ఇక్కడ రాయండి. మీ గ్రామం లేదా మున్సిపాలిటీ ఇక్కడ రాయండి. ఇక్కడ మీ వార్డ్ నెంబర్ రాయండి. ఇక్కడ మీ మండలం పేరు, తర్వాత మీ జిల్లా పేరు ఇక్కడ రాయండి. ఇప్పుడు అభయస్థం గ్యారంటీల సెక్షన్కి వద్దాం. గ్యారంటీల పథకాలు లబ్ధి పొందేందుకు మీరు ఏం చేయాలి, మీరు ఏ వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ కావలసిన పథకాల లబ్ధి కొరకు మీరు టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇక్కడ 2 పథకాలు ఉన్నాయి. మొదటిది ప్రతి నెల 2500 ఆర్థిక సాయం పొందేందుకు ఇక టిక్ మార్క్ పెట్టండి. ఇక రెండోది 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఇక టిక్ మార్క్ పెట్టండి. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ సంబంధించి మీరు కొన్ని వివరాలు నింపాల్సి ఉంటుంది. మొదట ఇక్కడ మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి. ఇక్కడేమో మీకు గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు రాయండి. మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడతారో ఆ సంఖ్యని ఇక్కడ రాయండి. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందేందుకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాలి. రైతులు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు పొందేందుకు ఇక్కడ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఒకవేళ మీరు కౌలు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఇక్కడ మీ పట్టాదారు పుస్తక నెంబర్లు రాయండి. మీరు సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే సర్వే నెంబరు, విస్తీర్ణం అలాంటి వివరాలన్నీ ఇక్కడ రాయండి. మీరు వ్యవసాయ కూలీలైతే ఏటా ఇచ్చే 12,000 రూపాయల కోసం ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఇక్కడ మీ ఉపాధి హామీ కార్డు నెంబర్ రాయండి. మరో గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు పథకం లబ్ధి కొరకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్లు లేని అర్హులైన కుటుంబం వాళ్ళు ఈ వివరాలు ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం పొందేందుకు ఇక టిక్ మార్క్ చేయండి. ఇక అమరవీరులు మరియు ఉద్యమకారులు 250 చదరపు గజాల ఇంటి స్థలం పొందేందుకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీది అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఇక్కడ మీ కుటుంబంలోని అమరవీరుల పేర్లు రాయండి. వారు అమరులైన సంవత్సరం రాయండి. FIR నెంబర్ రాయండి. డెత్ సర్టిఫికెట్ నెంబర్ రాయండి. ఒకవేళ ఉద్యమకారులు అయితే మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే అవును అని ఉంది కదా, ఈ బాక్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టండి. ఒకవేళ పాల్గొనకపోతే కాదు అనే బాక్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టండి. అవును దగ్గర టిక్ మార్క్ పెట్టినట్లయితే కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది. సంబంధిత FIR నెంబర్ మరియు సంవత్సరం ఇక్కడ రాయండి.
ఒకవేళ జైలుకు వెళ్ళి ఉంటే ఆ వివరాలు ఇక్కడ రాయండి. ఇక్కడ జైలు పేరు రాయండి, ఇక్కడ స్థలం పేరు రాయండి, ఇక్కడ మీరు అనుభవించిన శిక్షా కాలం అంటే ఎన్ని రోజులు ఎంత కాలం అనేది ఇక్కడ రాయండి. తరువాత గృహజ్యోతి పథకం. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి నెల దాదాపు మీరు ఎన్ని యూనిట్ల కరెంటు వాడతారో ఆ వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 100 యూనిట్ల వరకు వినియోగిస్తే ఇక్కడ టిక్ చేయండి. 100 నుండి 200 యూనిట్ల వరకు వినియోగిస్తే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. 200 యూనిట్ల కంటే ఎక్కువగా ఉపయోగిస్తే ఇక్కడ టిక్ చేయండి. మీ మీటర్ నెంబర్ను ఇందులో రాయండి. చేయూత పథకం. ప్రతి నెల చేయూత పథకం కింద వృద్ధులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. మిమ్మల్ని దివ్యాంగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం మీకు ఇచ్చిన సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ రాయండి. మిగతా వారు వృద్ధులైతే ఇక్కడ, గీతా కార్మికులైతే ఇక్కడ, డయాలిసిస్ బాధితులైతే ఇక్కడ, బీడీ కార్మికుల జీవన భృతి పొందే వాళ్ళైతే ఇక్కడ, ఒంటరి మహిళా జీవన భృతి పొందాలనుకునే వారు ఇక్కడ, వితంతు పెన్షన్ కోసం ఇక్కడ టిక్ మార్క్ చేయండి. చేనేత కార్మికులైతే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైతే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. పైలేరియా బాధితులు ఇక్కడ టిక్ మార్క్ చేయండి. బీడీ టేకేదర్ జీవన భృతి వాళ్ళు ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ కు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీని జత చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సంతకం, ఇక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చిన తేదీ రాయండి. మీ ఊర్లో ప్రజాపాలన సదస్సులు పెట్టినప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లి వారికి ఇవ్వాలి. ఇక చివరిగా ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఉంటుంది. ఇందులో మీ నుంచి దరఖాస్తు తీసుకునే అధికారి కొన్ని వివరాలు రాసిస్తారు. ఈ రసీదులో అధికారి దరఖాస్తు సంఖ్య రాస్తారు. అభయస్వం గ్యారెంటీలకు సంబంధించి టిక్ మార్క్ చేస్తారు. తదితర వివరాలన్నీ కూడా రాస్తారు. చివరగా అధికారి తన సంతకం చేసి మీకు రసీదునిస్తారు. ప్రజాపాలనలో భాగంగా మంచిర్యాల పట్టణంలో 36 వార్డులకు గాను 36 వార్డుల యందు కూడా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్స్ కూడా మున్సిపల్ పరంగానే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఈ మహాలక్ష్మి పథకము, రైతు భరోసా పథకము, ఇందిరమ్మ ఇళ్ల పథకము, గృహజ్యోతి పథకము, చేయుత పథకము ఇవన్నిటికి కూడా సంబంధించింది ఒకటే అప్లికేషన్లో మనం ఫిలప్ చేసుకోవచ్చు. ఒక కుటుంబానికి సంబంధించిన మ్యాట్ అంతా కూడా వాటికి సంబంధించిన ఈ పథకాలకన్నీ కూడా ఒకటే అప్లికేషన్లో మనం ఫిలప్ చేసి ఇవ్వవచ్చు. ఇటు కార్యక్రమము ఈ రోజు నుంచి అనగా 28వ తారీఖు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ప్రతి వార్డులో జరుగుతుంటుంది. ఇటు కార్యక్రమంలో అన్నీ కూడా మన అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజే కాకుండా రేపు 6వ తారీఖు వరకు కూడా వచ్చి అప్లికేషన్ ఇవ్వవచ్చును. రేపుతో ముగింపు ఉండదు. కాబట్టి 6వ తారీఖు దాకా ప్రజలందరూ కూడా వినియోగించగలని కోరుతున్నాము. ఇటు కార్యక్రమానికి సంబంధించి ఏమన్నా మీకు అప్లికేషన్ ఫిలప్ చేయడం రాకపోతే మున్సిపల్ సిబ్బంది తరఫున కూడా కేంద్రం వద్ద మన ఆర్పీలు ఉన్నారు, మెప్మా సిబ్బంది ఉన్నారు. వాళ్ళు మీకు నింపడంలో సహాయం చేస్తారు. కావున దాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, నాయకులు పూదరి తిరుపతి, చిట్ల సత్యనారాయణలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 138 సంవత్సరాలు పూర్తయి 139వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గార్ల నాయకత్వంలో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తుందని, పార్టీ ఆధ్వర్యంలో మన నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నాయకత్వంలో మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
యువత ఈరోజు పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ పట్టణ కౌన్సిల్ కావచ్చు, అదేవిధంగా నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో జెండా పండుగ కార్యక్రమం, అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే మరి ఈ రోజు నుండే మన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 6 గ్యారంటీలో మరి ఇప్పటికే ఒక గ్యారంటీని అమలు చేయడం జరిగింది. మళ్ళీ ఒక మిగిలినటువంటి మరి మహాలక్ష్మి కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, చేయూత కావచ్చు, ఈ విధంగా మరి 5 గ్యారంటీలను ఈ రోజు నుండే మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఎక్కడ చూసినా వాడల ఊరున మరి ఒక సందడి, ఒక పండుగ వాతావరణం కనబడతా ఉంది. ఏదైతే మరి అధికారం రాగానే మరి ఒక నెల లోపలనే మరి ఇన్ని గ్యారంటీలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఏదంటే ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇక్కడ పెద్ద ఎత్తున మంచాయవర్గంలో పెద్ద ఎత్తున ప్రేమసారావు నాయకత్వంలో పెద్ద ఎత్తున యొక్క ప్రజాపాలన కార్యక్రమంలో మా శ్రేణులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 6 గ్యారంటీలు మరి ఇచ్చే విధంగా మా శ్రేణులందరూ కూడా అహర్నిశలు కృషి చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే చిన్న మరి మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళు సర్దుబాటు చేసి ఆ ఫామ్లలో మంచిగా నింపి అక్కడ అధికారులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాం, ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలు ఇంకా పూర్తి కాలేదు, అది కూడా ఒక వారం రోజులలో పెద్దలు ఈ రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఖరారు చేస్తారు. ఆ ఖరారు చేసిన తర్వాత కూడా ఆ సంబంధించిన అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధులందరూ కూడా, నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. దేశ స్వాతంత్రం అనంతరం అన్ని రంగాల్లో కూడా ఈ దేశం అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ పార్టీనే చెప్పక తప్పదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కేవలం కార్పొరేట్ వ్యవస్థనే ప్రోత్సహిస్తున్నాయి. అదే కాంగ్రెస్ పార్టీ అయితే రైతులను, కార్మికులను, కర్షకులను ప్రోత్సహించడం జరిగింది. దిగుమతి చేసుకునే స్థాయి నుంచి, ఆహార పదార్థాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి వచ్చినామంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం అనేది చెప్పక తప్పదు. ఎన్నో ప్రాజెక్టులు కట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈ రోజు ఉన్న బీజేపీ పార్టీ అయితేనేమి, ఇక్కడ రాష్ట్రంలో ఇంతకుముందు పాలించిన టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి కేవలం పెట్టుబడిదారు వ్యవస్థనే ప్రోత్సహించడం, తద్వారా ఉద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడడం జరిగింది. ఈ రోజు దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కట్టడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదైతే 6 గ్యారంటీలకు హామీ ఇచ్చిండ్రో పెద్దలు ప్రేమసారావు గారి నాయకత్వంలో మంచిర్యాల నియోజకవర్గంలో ఈ రోజు ఆ గ్యారంటీ పథకాలు కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. మా కార్యకర్తలు కూడా ముందుండి కూడా వాళ్ళందరికీ కూడా ప్రజలకు కూడా సహాయం చేయడం జరుగుతుంది. ఎక్కడైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకు ఈ పథకాలను అందజేయడం జరుగుతుంది. ఎందరో మహానీయుల ప్రాణత్యాగం, వారి కృషి వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందరో బడుగు బలహీన వర్గాలకు మరి దున్నడానికి భూమి, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి సమకూర్చి పెట్టినటువంటి ఒక అన్నపూర్ణ లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన సందర్భంలో కనీసానికి తిండి గింజలు కూడా లేని సందర్భంలో మరి పగ్గాలు చేతబట్టి, పాలన చేతబట్టి బడుగు బలహీన వర్గాలను హక్కులు చేర్చుకొని వారి నిత్యావసర సరుకులు కానీ ప్రతిదీ పంపిణీ చేసి వారికి జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి పార్టీ, ఆ గొప్ప పార్టీలో అందులో ప్రేమసాగర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ మహానీయుల ఆశయ సాధనలో భాగంగా పెద్దలు ప్రేమసాగర్ గారి నాయకత్వంలో మరి సురేఖమ్మ గారి డైరెక్షన్లో మనం అందరం కూడా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం సేవ చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే మనం కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మొన్న 10 సంవత్సరాలు అప్పుల కుప్ప చేసిపోయినటువంటి కేసీఆర్ పాలనలోకి వెళ్ళి మరి ఈ రోజు మనం దాన్ని సర్దుకొని మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యం మనకు లభించింది. కాబట్టి ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం కష్టపడి నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తూ మళ్ళీ ఈ దేశంలో కాదు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కూడా అత్యధిక సీట్లు చేసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా మన కృషి ఉండాలని చెప్పి అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు ఈ దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రజల నుంచి ఈ రోజు నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ప్రజాపాలన కేంద్రాల వద్ద భారీగా ప్రజలు క్యూలైన్లో ఉండి దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తున్నారు. లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కేంద్రాల్లో నోడల్ అధికారులు పరిష్కారం తెలుపుతున్నారు. ప్రజాపాలన కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని హైవే రహదారిపై ఢిల్లీని తలపించేలా పొగమంచు కురుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ 3 రోజుల వరకు పొగమంచు కురుస్తుందని ముందే సమాచారం తెలియజేశారు. ప్రజలు వాతావరణ శాఖ తెలియజేసిన విషయాన్ని గమనించాలి. ఈ సందర్భంగా ప్రయాణికుడు ముదం సత్తయ్య మాట్లాడుతూ జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలు నడిపే డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. తెల్లవారుజామున కమ్ముకొని వచ్చి పొగమంచు పడే సమయంలో వాహనాలను నెమ్మదిగా నడపవలసిందిగా కోరారు. పొగమంచులో వాహనాలు, మనుషులు, పశువులు ఎదురుగా వస్తున్నా సరిగా ఏర్పడవని, అందువలన డ్రైవర్లు చాలా జాగ్రత్త వహించి వాహనాలు నడపాలని చెప్పారు. తెల్లవారినా సరే వాహనానికి ఉన్న హెడ్లైట్లు వేసుకుని పొగమంచులో ప్రయాణించాలని కోరారు. పొగమంచు కురుస్తున్న సమయంలో వాహనాన్ని ఆపుకొని మంచు తొలగించిన తర్వాత ప్రయాణించడం చాలా మంచిదని హితవు పలికారు. మంచు చేయబట్టి చాలా మందికి వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతుంది. వాహనదారులు కూడా కొంచెం జాగ్రత్తగా బాగా స్పీడ్ పోకుండా కొంచెం అల్లుస్తే వెళ్ళకపోతే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. వాహనానికి ఖచ్చితంగా లైట్లు వేసుకొని పోగలరు. వేగం పోకుండా కొంచెం మెల్లగా జాగ్రత్తగా పోండి. ఎదురొచ్చే వెహికల్స్ని కూడా అబ్జర్వ్ చేసి కొంచెం లైట్లు వేసుకొని పోగలరు. బెల్లంపల్లి పట్టణం 13వ వార్డులోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో కౌన్సిలర్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే 6 హామీలకు ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ను 37,000 భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసిందో ఈ రోజు నుంచి దరఖాస్తులు తీసుకుని ఖచ్చితంగా 100 రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడే పార్టీ. రాబోయే రోజుల్లో ఈ బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి దిశగా వెళతామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ఏదైతే వాగ్దానాలు చేసిందో మా ప్రియతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారంటీల కోసం ప్రజల్లో చెప్పడం జరిగింది. ప్రజలు దానికి అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. బెల్లంపల్లి నియోజకవర్గంలో గడ్డం వినోద్ గారిని దాదాపు 37,000 మెజార్టీతోటి గెలిపించిన ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేమైతే ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినాం. ఖచ్చితంగా 100 రోజుల్లో అవి అమల్లోకి వస్తాయి. ఒక 2-3 నెలల్లో ఏదైతే పథకాలు ఇయ్యాటి నుంచి అప్లికేషన్లు తీసుకొని ప్రపోజల్ పెడుతున్నాం. ఇవి కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉండే పార్టీ. ఖచ్చితంగా ఏదైతే వాగ్దానాలు చేసిందో అవన్నీ అమలు జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక అభివృద్ధి దిశగా సాగుతాం. వినోద్ గారి నాయకత్వంలో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజలకు కూడా వినోద్ గారు కూడా మాట ఇచ్చిర్రు. ఏదన్నా కాలేజ్ గానీ ఏదన్నా పెద్దగా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా కూడా చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలో చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ గెలిపించినందుకు మరొకసారి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో 6 గ్యారంటీ పథకాల మీద ఈ రోజు నుంచి ఆ 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చాలామంది అభిమానులు వాళ్ళు అందరూ కలిసి చేస్తున్నారు. ఈ రోజు నుంచి పథకాలు 6 గ్యారంటీ కార్డు స్టార్ట్ అవుతుంది.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ ఫయాజుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం సాధించడంలో పోరాడిన పార్టీగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎందరో అధినేతలు ప్రాణాలు అర్పించి ఈ దేశాన్ని రక్షించారని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని మండల స్థాయిలోని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గురించి గొప్పగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పేదవారికి ముందు వరుసలో అందజేసే విధంగా తోడ్పడాలని కోరారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఆదరించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు రిక్కుల శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు పూర్తి చేసుకొని 139 సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి వారికి పేరు పేరున జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, దేశాన్ని స్వతంత్రం తెచ్చింది, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉన్నది. వారు ప్రాణాలు తెగించి ప్రాణాలిచ్చి ఈ దేశాన్ని కాపాడుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేతలు మనం చూసినాం. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో రేపు రాబోయే ఎన్నికల్లో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ టీం కోరుతూ మరి ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆవిర్భావ సభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన శుభ సందర్భంగా 6 గ్యారెంటీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మరి చెన్నూరు నియోజకవర్గం వివేక్ వెంకటస్వామి గారు ఈ ఎమ్మెల్యేగా వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే రోజు ఈ రోజు. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మా జైపూర్ మండల ప్రజలకు కూడా మేము కోరుకునేది ఒకటే, మీ గ్రామంలో గ్రామ సభ ఉంది. ఆ గ్రామ సభలో మీ ప్రతి సమస్యను మీ ప్రభుత్వం నుంచి వచ్చే మరి ఇచ్చిన గ్యారెంటీలను మీరు మీ ఇంటికి తీసుకొని రావాలంటే మీకు లెటర్, మీకు పాంప్లెట్ పంపించడం జరిగింది. ఆ పాంప్లెట్ పూర్తి చేసి అధికారులు ప్రతి గ్రామ సభలో అక్కడ ఒక 8 నుంచి 5 టేబుల్ దాకా ఉంటాయి. ఖచ్చితంగా ఆ టేబుల్ దగ్గర మీ అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. అతి త్వరలో ఆ పథకాలు మీ ఇంటికి చేరుతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా మీకు అండకుంటాం. ఇక్కడ గ్రామ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తల ముందు అందరం ఈరోజు మా పార్టీ ఆవిర్భావ శుభ సందర్భంగా ప్రజలకందరికీ దగ్గరగా ఉండి ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు చేరే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సైనికులని చెప్పి తెలియజేస్తూ ఈరోజు జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిర్భవించడానికి ఇలా జైపూర్ మండల నాయకులందరం, జిల్లా నాయకులు, గ్రామస్థ నాయకులు, మండల నాయకులు అందరం కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అధికారులు ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద 6 గ్యారంటీ పథకాలకే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో 18 వార్డుల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని, ప్రజలు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డును వెంట తీసుకుని పోయి 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ పేర్కొన్నారు. కౌంటర్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేసి ప్రత్యేక అధికారులను నియమించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చాలా శుభదినం, సంతోషకరమైన విషయం. రాష్ట్రంలో 9 సంవత్సరాల నుండి దాదాపు 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో ఒక్కనాడు కూడా ప్రజలకు సంక్షేమం కలిగించాలి, ప్రజలకు కష్ట సుఖాలను పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో లేని ప్రభుత్వం ఎన్నడూ కూడా ఒక్కనాడు ఒక మన రేషన్ కార్డు కావచ్చు, మన కష్ట సుఖాలన్నా వాళ్ళు తెలుసుకున్నటువంటి సందర్భాన్ని గత ఎన్నికల్లో గుర్తించి మీకు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే 6 గ్యారంటీలు మీకు సంక్షేమం పేరు మీద గృహలక్ష్మి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, చేయుకనే కావచ్చు, ఎన్నో ఆర్థిక సహాయాలు అందజేసే విధంగా 6 గ్యారంటీలను మన ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొదటిగా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చాలా సంతోషంగా తిరుగుతున్న శుభ సందర్భం. అదేవిధంగా ఈ రోజు నుండి
అనేక కార్యక్రమాలు చెప్పిన విధంగా మీ అందరికీ సంక్షేమం అందించాలని గడిల వద్ద పాలన జరిగింది గతంలో. మనం మీరే కాదు మేమే కాదు మన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అక్కడ ప్రగతి భవన్ ను పోయేటువంటి సందర్భాలు లేకుండే. ఆ గడిల పాలన పోవాలని గడిలను బద్దలు కొట్టినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి ఈరోజు గడిలను బద్దలు కొట్టి అక్కడ వార్డుల్లో ప్రభుత్వం నిర్దేశించిన వారి యొక్క ఆదేశాల ప్రకారం ప్రజాపాలన కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. చెన్నూరు పట్టణంలో 18 వార్డులో కూడా మనము ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇట్టి కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డులో కూడా ఒక 6 ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి వార్డులో కూడా 4 కౌంటర్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వృద్ధులకు సపరేట్ కౌంటరు, మహిళలకు సపరేట్ కౌంటరు, పురుషులకు సపరేట్ కౌంటరు, జనరల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి వార్డులో కూడా ప్రజలకు కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్ కానీ మరి కూర్చోడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం అప్పగించిన 6 గ్యారంటీల పథకాలకు సంబంధించి ప్రజలు కూడా వారి యొక్క వార్డులకు సంబంధించి వారి యొక్క సహాయక కేంద్రంలో వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ సమర్పించి జిరాక్స్ సమర్పించి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇవ్వవలసిందిగా. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నేటి నుండి ప్రారంభమైన ప్రజాపాలన, ఒకే దరఖాస్తుపై 6 పథకాలు, దరఖాస్తులకై బారులు తీరిన లబ్ధిదారులు. మంచిర్యాలలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న శ్రేణులు. జైపూర్లో ఢిల్లీని తలపిస్తున్న పొగమంచు, మరో 3 రోజులు కొనసాగవచ్చునంటూ వాతావరణ శాఖ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.